హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా విలేజ్ పక్కన ఒక గుడి అయితే ఉన్నదనమాట. ఆ విలేజ్ పేరు వచ్చి జేలపాటు అనమాట. అది కట్ట కిందనైతే రెండు గుళ్ళు అయితే ఉంటాయి. గుళ్ళు అంటే గుళ్ళు కాదు, ఒక చెట్టుకి అయితే పూజిస్తూ ఉంటారు అనమాట. అది వేప చెట్లకి అయితే పూజిస్తారు. అవి అయితే మీకు ఈరోజు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మా విలేజ్ పక్కన ఇది రోడ్డు ఈ రోడ్డే బాగుందన్నమాట. ఆ గుడి పేరు వచ్చేసి ఒకటి చంచమ్మ, ఒకటి వచ్చేసి పోతురాజు దేవాలయం అయితే ఉంటుంది. రెండింటిని అయితే ఈరోజు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. మనం ఈ రూట్ని అయితే వెళ్ళాలన్నమాట. అంటే అవి వేప చెట్టుకి పూజించి ప్రతి సంవత్సరం అని పూజలు చేసుకుంటారు అనమాట. వాళ్ళ కోరికలు తీరుస్తుంది అనేది పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అయితే ఆ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దగ్గరికి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేది. ఈ రూట్ని అయితే వెళ్ళిపోవాలి మనం కదండి. ఈ రూట్ని అయితే వెళ్ళాలి. 2 రోజుల తర్వాత ఆ వీడియో చూపించాలనుకుని చూపించలేకపోయాను. ఈరోజు అయితే కుదిరింది అనమాట. ఆ వీడియో ఎలా చూపిస్తాను చూద్దారండి. ఇది వచ్చేసి చంచమ్మ గుడి అనమాట. ఇది ఒక యాప చెట్టుకి అయితే పెట్టుకుంటారు అనమాట. సంవత్సరం అయితే ఇక్కడ తిరునాళ్ళు కనుక చేస్తుంటారు అనమాట. మా విలేజ్లో చూడండి ఎలా ఉందో. యాప చెట్టుకి అయితే ఉంటుంది అన్నమాట. శుక్రవారం రోజు అయితే ఇక్కడ తిరునాళ్ళు కనుక చేస్తుంటారు అన్నమాట. ఎక్కువగా చంచమ్మకి శుక్రవారం రోజే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే సంవత్సరం ఒక సూరి కాబట్టి ఒకసారే చేస్తారు. డైలీ కూడా ఇక్కడ పూజలు అయితే చేయరన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో. యాపకాయలు ఉంది, కింద అయితే పడిపోయినాయి. కొంచెం ముందైతే పదం. ఇక్కడైతే చిన్న గుడి అయితే ఉంది. ఏం చూద్దాం, ఏం గుడి అనేది ఒకసారి చూద్దాం. అక్కడికి దగ్గరికి పోయి అయితే చూపిస్తాను ఏందనేది. ఈ చెట్లు అయితే చెరువు పక్కన అయితే ఉన్నదన్నమాట. ఇది గుళ్ళు అన్నటివి. కొంచెం దగ్గర పోయి చూద్దాం. పైన అయితే సింహాలు అయితే ఉన్నాయన్నమాట. సింహం విగ్రహాలు. లోపలైతే రాయితో కట్టినారన్నమాట. ఇటుక రాయికి బొట్టులు అయితే పెట్టేసి. కానీ ఇక్కడ ఏం దేవుని పెడితే నాకు కూడా అంత అర్థం కాలేదు. ఒకసారి అయితే చుట్టూ సింహాలు అయితే పెట్టున్నారనమాట. చూడండి ఎలా ఉన్నదో. ఈ కట్టపైకి అయితే ఎక్కాను నేను. కట్టపైకి అయితే చూపిస్తున్నాను. మళ్ళీ పక్కనే పైరు అయితే నాటున్నారు అనమాట. అట్లా ఆడొచ్చేసి ఒక పుట్ట అయితే ఉంది అక్కడ. చూడండి ఎలా ఉన్నది గుడి అనేది. చిన్న గుడి అనమాట. మనం కిందకైతే వెళ్దాము. కింద పోయి వచ్చి పుట్ట దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. కిందకైతే దిగేసాం కదా. ఇప్పుడు ఈ దావని వెళ్ళాలన్నమాట పుట్ట దగ్గరికి. చూడండి ఎలా వెళ్తున్నాం. ఇక్కడ అన్ని యాప్ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది కూడా యాప్ చెట్టు కిందే అనమాట ఉండేది ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చేసి ఈ పుట్టకు వచ్చేసి నాగల చవితి రోజు మాత్రమే పెట్టుకుంటారు. మిగతా అప్పుడు అయితే పెట్టుకోరు అనమాట. ఇక్కడ నాగల చవితి రోజు చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఉండే దగ్గర విలేజ్లు అందరూ వచ్చేసి ఇక్కడైతే పుట్టకైతే పెట్టుకుంటారు. నాగల చవితికి చాలా బాగా చేసుకుంటారు ఇక్కడైతే. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ తాళ్ళు చూడ అలా ఉన్నాయి. దారాలు అనమాట. నాగల చవితి చుట్టిన దారాలన్నీ అట్టే ఉన్నాయి చూడండి. చాలా బాగా చేసుకుంటారు అయితే నాగల చవితి రోజు ఇక్కడైతే. కొంచెం ముందుకైతే పోదాం మనం. ఇది వచ్చేసి అంకమ్మ గుడి అనమాట. ఇది దీనికి కూడా యాప్ చెట్టుకి అయితే పెడుతుంటారు. ఈ గుడికి అయితే చూడండి ఎలా ఉంది. ఒకసారి దగ్గర పోయి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏందనేది. ఇక్కడ కూడా సంవత్సరం సూర్యుని తిరునాళ్ళు అయితే చేస్తుంటారు అనమాట ఇక్కడ. కానీ ఇప్పుడైతే చాలా వరకు ఆపేశారు. కాకపోతే డైలీ ఇక్కడ పూజలు అయితే చేయడం లేదు. మనం ఈ దావన అయితే వచ్చాము ఇందాక మనం. చూడండి ఎలా ఉంది గుడి అనేది. పైరు పక్కనే ఉన్నదన్నమాట ఇది. అసలు డైలీ పూజలు గడితే చేయడం లేదు ఇక్కడ. చూడండి ఎలా ఉందో. పూజలు అయితే ఆపేసినారు దేవుడికి అయితే. నెక్స్ట్ గుడికి అయితే వెళ్దాం. ఏ ఫ్రెండ్స్,
పోతురాజు జాలం అంటారు దీన్ని మా విలేజ్లో. చూడండి ఎలా ఉంది. రెండు రాయలకి అయితే ఎక్కువ పెడతారు అనమాట. 2 రాయలు పెట్టినారు కదా, ఇట్లకే ఇక్కడ పోతురాజుగా భావిస్తారు. అంతకుముందు అయితే ఇక్కడ పటాలు అయితే పెట్టినారు అనమాట. ఇప్పుడైతే లేవు పటాలు, అవి అయితే పగిలిపోవడం వల్ల ఇప్పుడు రాయలు అయితే పెట్టున్నారన్నమాట. చూడండి, ఈ 2 రాయలకి ఎక్కువ పెట్టుకుంటారు అనమాట. పోతురాజుకి అయితే పెట్టుకుంటారు ఇలా. చూడండి ఎలా ఉందో. ఆ పటాలు పగిలిపోవడం వల్ల ఇప్పుడైతే ఆ రాయలకి పెట్టుకుంటారు అనమాట. పక్కనే అయితే కట్ట అయితే ఉన్నదన్నమాట. ఇది చెరువు అనమాట. ఇది ఒకసారి చూపిస్తాను మీకు చెరువు కూడా. చూడండి ఎలా ఉందో చెరువు అనేది. చేపల చెరువు అనమాట ఇది. చూడండి ఎలా ఉంది గుడి అనేది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మా విలేజ్ పక్క విలేజ్లో అయితే 3 టెంపుల్ అయితే చూపించాను అనమాట. ఒకటి వచ్చేసి చంద్రమ్మ గుడి, ఇంకోటి వచ్చేసి అంకమ్మ గుడి, ఇంకోటి వచ్చి పోతురాజు జాలం అనమాట, ఇంకోటి వచ్చేసి పుట్ట అనమాట. ఈ మూడు అయితే కవర్ చేశాను అనమాట. దగ్గర ఉన్నాయి కాబట్టి కవర్ చేశాను వీడియోని. మీకు ఎలా ఉన్నాయి ఒకసారి నాకు కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. అంటే మా ఊరు దగ్గర ఉన్నట్టు కాబట్టి దగ్గర ఉన్నట్టు చూపించాను మీకు ఎలా ఉంటాయి అనేది. ఇవే ఫ్రెండ్స్ వీడియో ఈ రోజు వరకు. రేపైతే మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా టెంపుల్ సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువ తీస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అలాంటి తీయాలనేసి నాకు ఒక కోరికగా ఉన్నదనమాట. అందువల్ల టెంపుల్ సంబంధించిన వీడియోస్ ఎక్కువగా తీస్తుంటే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.